ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కేంద్ర పథకాలకు సీఎం జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నారన్నారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం 1100 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం 385 కోట్లు రిలీజ్ చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని దుయ్యబట్టారు. జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని, టీడీపీతో పొత్తు విషయంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని పురంధేశ్వరి వెల్లడించారు. అమలాపురంలో పర్యటించిన పురంధేశ్వరి నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వారి మనసులో ఉన్నటువంటి మాట నేను దూరం చూసానా? మీరు జనసేనతో మీరు ఎలియన్స్ ఉందన్నారు ఇప్పటికే. ఆయన మీ దాంట్లో పార్టీలు పాస్ చేయలేదు. మరి ఆయన అంటున్నప్పుడు మీరు దీని స్పష్టమైన వైఖరి చెప్పాలి కదా. మాకు స్పష్టత ఉంది కాబట్టి మీకు తెలియజేశాం. ఆ పైన పొత్తుల నిర్ణయం మా అగ్రనాయకత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం మేము పొత్తులోనే ఉన్నాం జనసేనతోటి. అదే చెప్పాను కదండి, మా అగ్రనాయకత్వం నిర్ణయం చేసుకుంది. వారు మాకు చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను ఖచ్చితంగా. Janasena never said they are severing relations with BJP. So BJP is still in alliance with Janasena. About the other parties, our leaders will take a decision. Okay? So you are not responsible for that? No, I'm not. We are not responsible for that. Our central leadership will take a decision. పొత్తులు అనేవి మా అగ్రనాయకత్వం దాని మీద దృష్టి సారించిందని ఇప్పుడు వారికి అదే సమాధానం చెప్పాను. జనసేన పార్టీ తోటి మా పొత్తు ఉన్నది. జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉన్నది అని తెలియజేసింది. ఆ తరువాత ఆ పైన విషయం